తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఈ కొద్ది సమయంలోనే మనకు 3 సంవత్సరాలు మాత్రమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాయి. మన ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అయింది. వచ్చిన 1 సంవత్సరం చదువుకోనికే సరిపోయింది. ఉద్యోగస్తులు సరిగా లేక, ఐఏఎస్ ఆఫీసర్ సరిగా లేక, ఆంధ్ర తెలంగాణ మధ్యన పంచాయతీలో 1 సంవత్సరం వరకు మన అధికారులు సరిగా లేరు. కొత్త సంవత్సరం ఎట్లా చదువుకుంటామో దానికి 1 సంవత్సరం పట్టింది. మరి దాని తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలోనే మరి గతంలో ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో చేయని కార్యక్రమాలు, భారతదేశంలో ఎక్కడ జరగని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం మన రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. మరి తెలంగాణ రాష్ట్రం కొరకు అందరం కలిసి పోరాడినాం, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. తెలంగాణ రాష్ట్రం వస్తే మనకి ఏదైతే లాభం అయితే ఆశించినామో మనం అనుకున్న దానికంటే ఊహించిన దానికంటే కూడా ఎక్కువ కార్యక్రమాలు మన రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా పూర్తిగా వెనక్కి వేయబడ్డ రాష్ట్రం మనది. ఎక్కువ బడుగు బలైన వర్గాలు 90% ఉన్న రాష్ట్రం మనది. మరి ఇటువంటి రాష్ట్రాన్ని, ఇటువంటి ప్రాంతాన్ని గతంలో గత ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది. మరి అటువంటి నిర్లక్ష్యానికి గురైన వర్గాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలి, వాళ్ళని పైకి తీసుకురావాలి, వాళ్ళందరూ బాగుపడ్డనాడే నిజమైన తెలంగాణ దిశగా ముఖ్యమంత్రి అడుగులు వేస్తూ ఒక్కొక్కటిగా స్టెప్స్ తీసుకుంటూ అన్ని కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతా ఉన్నారు.